మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ లైవ్లో చూస్తున్న బిడ్డలకి నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృప మరొకసారి దేవుని యొక్క కృప మనం వెంబడించి మరొక దినాన్ని దేవుడు మనకు ప్రసాదించినందుకు దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ప్రతి మానవుడు కూడా దేవుని భయం అనేది చాలా తక్కువ ఉంది. మనిషి జీవితంలో దేవుని భయం అనేది ఉన్నట్లేదు. ఎవరైతే దేవుని పట్ల భయం కలిగి ఉంటాడో అటు వాడు జాగ్రత్త కలిగి దేవుని రాజ్యాన్ని వెతకడానికి ఇష్టపడతాడు. ఈరోజు నిర్లక్ష్య వైఖరి, మన శరీరము మనల్ని సహకరించట్లేదు. ఎప్పుడైతే శరీరం మనకు లోబడుతుందో ప్రాణాత్మ దేహాలతో దేవుని మహిమపరిచే కృప దేవుడు మనకు కలుగు చేస్తాడు. నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు ఆలోచనకు వచ్చిన మాట ఏంటంటే, తను తానుగా సమర్థించుకొని తన యొక్క బలహీనత ఎదుటి వారి మీద వేయడానికి ఇష్టపడతాం. కానీ మేము బలహీనుడు అని ఒప్పుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మన బలపరచడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన బలహీనుడు ఒప్పుకోవాలి. ఒప్పుకోగలిగిన రోజు నీ బలహీనతల నుంచి విడిపించడానికి దేవుడు ఇష్టపడతాడు. నేను బలహీనుడే, నా వల్ల కాదు, నేను చేయలేకున్నాను అనుకుంటే నేను చేయడానికి సమర్థుడు కాలేవు. ఈరోజు ఏ స్థితిలో కూడా, ఏ విషయంలో కూడా దేవుడి సన్నిధికి రావాల్సిన, దేవుడిని ఆరాధించాల్సిన, ఇవన్నీ కూడా నీకు బలహీనతగా వాడు చిత్రీకరిస్తాడు. నీ బలహీనత నుంచి నువ్వు విడిపించబడి దేవుని బలమును పొందాలి అంటే సాహసించాలి, శక్తిని కూడగట్టుకోవాలి. నీ బలహీనత నుంచి విడిపించబడకపోతే ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య రాజ్యానికి నువ్వు చేరుకోలేవు. ఈరోజు ఈ యొక్క ఆరాధనలకు కానీ ఈ క్రమాలకు కానీ దేనికి అంటే, పోగొట్టుకున్న నీ ఆత్మీయ జీవితాన్ని తిరిగి పొందకపోతే దేవుని రాజ్యానికి నువ్వు చేరుకోలేవు. ఎంత ఆరాధించినా కొన్ని సందర్భాలలో నీ బలహీనత నిన్ను వెంటాడి దేవునికి దూరం చేయడానికి ఇష్టపడుతుంది. కాబట్టి ప్రభు అన్నట్లుగా క్రీస్తులో మనము బలవంతులమై ఉండాలి. క్రీస్తులో బలవంతుడై ఉండాలి. ఏం చేయాలి తెలుసా? ఆయనతో సహవాసం బలమైనదిగా ఉండాలి. ఆయనతో సహవాసం బలహీన పడేటప్పుడు దేవుని రాజ్యానికి చేరుకోలేవు. మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలు దేవుడు సెలవిచ్చాడు, ఎంతకాలంగా మీరు ఐగుప్తు రాజ్యంలో బానిస బ్రతుకుతారు, అక్కడి నుంచి విడిపించబడకపోతే మీరు ఇలాగే మీరు అంతమైపోతారు. మీ జీవితాలు అంతం కాకూడదు. నాకు చేరువలో ఉండాలని కోరుకున్న ప్రభు వారిని విడిపించి వారు తినని ప్రవహించే దేశానికి వారిని నడిపించడానికి ఇష్టపడ్డాడు. ప్రియమైన వాళ్ళారా, బాగుంది. వాళ్ళ యొక్క శ్రమలు, ఇబ్బందులు చూసి వాళ్ళు అట్టి పరిస్థితి నుంచి విడిపించబడ్డానికి మరి దేవుని మాటకు లోబడి దేవుని వెంబడించారు. ఎంతకాలంగా వెంబడించారు? వాళ్ళు గమ్యాన్ని చేరుకోగలుగుతున్నారా అంటే, కొన్ని సందర్భాల్లో మార్గమధ్యంలోని వాళ్ళ యొక్క బలహీనతలు బయటపడి వాళ్ళ బలహీనతలు బట్టి దేవునికి దూరమైపోవడం జరుగుతూ వచ్చింది. ఈరోజు కూడా మనిషి పోగొట్టుకున్న దేవుని యొక్క సహవాసం తిరిగి పొందలేకపోతే నిత్యరాజ్యానికి మనం వారసులు కాలేము. ఈ లోకంలో ఎంతకాలం మనిషి బ్రతికినా ఒకరోజు దేవుని చేరుకోవాలి. దేవుని చేరుకోకపోతే దేవుని రాజ్యం మనకి రాదు. ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి మానవుడు కూడా కొన్ని సమస్యల్లోనూ, కొన్ని ఇబ్బందుల్లోనూ సమస్యలిపోతూ తన జీవితం ఎందుకు ఇక్కడ అన్నట్లుగా బ్రతుకుతూ ఉన్నారు. ఈ జీవితం ఇంకేనా, దీనికి సాధకత లేదా అన్న ఆలోచనలు కూడా కలుగుతూ ఉంటాయి. కానీ నీ జీవితం ఎప్పుడు సుఖాంతము కావాలని దేవుడు కోరుకున్నాడు. నీవెప్పుడు ఎల్లవేళ ఆనందిస్తూ ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకున్న దేవుడు బానిసపు బ్రతుకు నుంచి విడిపించాడు. మరలా తిరిగి మానవుడు ఏమయ్యాడు అంటే మరలా బానిసగానే మారటం
ప్రవర్తించాడు. ఎందుకని అంటే దేవుని మాట వినకపోతే అట్టి వాడు ఎట్టి పరిస్థితులు కూడా బానిసగానే మార్చబడ్డాడు. ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి మానవుడు దేవునికి దూరమైపోయి ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నాడు. ఒక రోజుకి ఈ భౌతిక కాయాన్ని విడిచిపెట్టాలి, దేవుని రాజ్యానికి చేరుకోవాలి. ప్రేమల వల్ల ఈ జీవన పోరాటంలో జయముని కలిగి ఉండాలంటే దేవునితో సహవాసం కావాలి. దేవునితో సహవాసం చేయకుండా ఎంతకాలంగానో క్రైస్తవుడిగా పేరు కలిగి ఉన్న ప్రయోజనం లేదు. కానీ ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి. అందుకని ప్రభు ఇజ్రాయిల్ గురించి ఒక మాట అంటాడు, చూద్దాం. దావీదు రాజు రాస్తాడు 106వ కీర్తన 24వ వాక్యం. త్వరగా చేయాలి. 106వ కీర్తన 24వ వాక్యం. వారు రమ్యమైన దేశమును చూడండి, వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి, యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సడుగుకొనిరి. చాలు. ఏంటంటే ఇక్కడ వారు ఆయన మాట నమ్మకపోయారట. చూడండి, ఇప్పటి వరకు కూడా దేవుడు మనల్ని వెంబడిస్తూ, మనం ఆయన వెంబడించకపోయినా దేవుడు మనల్ని వెంబడిస్తూ ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఈ లోకములో ప్రతి మానవుని పరిచయించడానికి దేవుడు కృప చూపుతున్నాడు. అయినప్పటికీ కూడా అవిశ్వాసం బ్రతుకుతూ కొన్ని సందర్భాలలో దేవుడు ఉన్నాడా? ఉంటే మా బ్రతుకులు ఇలాగెందుకయ్యి? ఏమంటే పరలోకం అనేది ఉందా? అసలు మనిషి లోకంలో చనిపోయిన తర్వాత ఇంకో బ్రతుకు కూడా ఉందా? ఎన్నో పనికి మారిన ఆలోచనలు మనిషి జీవితంలో పుడుతూ ఉన్నాయి. ప్రేమిని వల్ల దేవుడు అంటాడు, నా మాటలు నిరర్ధకం కావు, భూమి ఆకాశములను నిరర్ధకమవునేమో కానీ నా మాటలు నిరర్ధకం కావు, నా వాగ్దానాలు స్థిరపరచబడ్డాయి. ప్రేమల వల్ల ఈరోజు కూడా ప్రతి మానవుడు కూడా నిర్లక్ష్యంగా బ్రతుకుతూ ఉన్నాడు. దేవుని కార్యకలాపాలు నమ్మట్లేదు. కనబడుతున్న దాని కొరకు పరిగెత్తున్నాడే కానీ అదృశ్యమైన దాన్ని వెతకగలిగినప్పుడు దానిలో ఉన్న ఆనందం ఏంటో నువ్వు చూడగలవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కంటికి ముందున్న దాన్ని మరలా వెతకడం అంటే ఎంత దౌర్భాగ్యమైన ఆలోచన మీరు ఆలోచించాలి. ఎదురుగా ఉన్న దాన్ని వెతకడం అనేది అది అజ్ఞానం అంటారా, జ్ఞానం అంటారా? కానీ ఈరోజు ప్రతి మానవుడు ఎదురుగా ఉన్న దాన్ని, కంటి కనబడుతున్న దాన్ని వెతుకుతూ ఉన్నాడే కానీ దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క సహవాసాన్ని, దేవుని యొక్క ప్రేమని పొందడానికి ఏమిటి అదృశ్యమైన దేవుడు మన కొరకు కొన్ని కార్యకలాపాలు చేస్తున్నా కూడా విశ్వాసం అనేది మన జీవితంలో లేకుండా ఏమిటి అవిశ్వాసం పలుకుతూ ఉన్నాం. కానీ ఈ లోకంలో బ్రతికి ఈ లోకంలో సుఖాంతం అనేది కావాలి. ఈ వయసులో బ్రతకపోతే ఏ వయసులో మనము ఆనందించాలి? ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో ఏమండి? ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో మనం అనుభవించేది చెప్పేసి మనసుకు వచ్చిన వాంఛ ప్రకారం బ్రతుకుతూ ఉన్నాం. ఒకవేళ క్రైస్తవుడిగా కాస్త కోస్తో విశ్వాసం అంటే ఆ విశ్వాసము ప్రక్క వ్యక్తుల ద్వారా అవిశ్వాసంలోకి దిగజారిపోతున్నాం. ఎందుకు అంటే మరి స్వచ్ఛంగా ఉంది, మనం చేసేది మనం చేయాలి, దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. మనకంటూ కొన్ని ప్రయత్నాలు ఉండాలి కదా. గాలిలో దీపం పెట్టి దేవుడాన్ని ఉన్నాము అంటే అది ఆరిపోకుండా ఉంటుందా? చూడండి, పనికి మారిన ఆలోచనలు ఇవన్నీ. గాలిలో దీపం పెట్టినప్పుడు దీపం మారిపోకుండా దానికంటే ఒక భద్రతనిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. అలాగే ఈ లోకంలో జీవిస్తున్న నీవు పక్కవారి మాటల ప్రకారము గాలిలో దీపం పెట్టి ఆరిపోకుండా ఉంటుందా అన్నట్టు ఉంటుంది. మన విశ్వాసం కూడా మనం భద్రపరచడానికి దేవుడు పరలోకాన్ని విడిచి మానవుడిగా సశరీరుడిగా
రక్త మాంసం కలిగిన వాడిగా ఈ లోకంలోకి వచ్చి నీకు బ్రతుకును ప్రసాదించాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్పాడు, నువ్వు మానవుడైనప్పటికి కూడా నేను మహిమకు మార్చాను గనక, నీవు నా వలె ఉన్నావు కనుక ఈ లోకాన్ని విడిచినప్పుడు భౌతిక మందాన్ని విడిచిపెట్టి నుండి పరిశుద్ధ మందాన్ని పరలోకం చేర్చుకోవాలి. గనుక ప్రభు ఈ లోకంలో జీవించినంత కాలము నిన్ను తన వలె ఉంచుకోవడానికి ఎన్నో ప్రయోగాలు చేసి ఎన్నో విషయాలు నమ్మపలికాడు. అయినప్పటికీ కూడా అన్నీ అనుభవిస్తూ కూడా అవిశ్వాసం బ్రతుకుతూ ఉన్నాం. ప్రేమని వల్ల ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మానవుడు కూడా, మనమంతా కూడా ప్రయాసపడడానికి ఇష్టపడాలి. ఏంటి ప్రయాస అంటే సంపాదించుకోవడానికి ప్రయాసపడతాం, 4 రూపాయలు ఎత్తుపెట్టుకోవడానికి ప్రయాసపడతాం, ఎదుటి వాడికన్నా గొప్పగా ఉండడానికి ప్రయాసపడతాం. కానీ అసలైన ప్రయాస ఏంటి అంటే ప్రభువును కోల్పోయినాం. ఎలాగా అంటే ఆది కాలంలో మన పితరులైన ఆది దంపతులు 20 కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారం బ్రతకకుండా ఆయన మాటను ధిక్కరించి ఆ యొక్క భద్రతలో నుంచి త్రోసివేయబడ్డారు. త్రోసివేయబడ్డ దినం నుంచి కూడా ఆయన ద్వారా ఈ భూమి మీదకి వస్తున్న ప్రతి మానవుడు కూడా దేవుడికి దూరస్తుడిగానే ఉన్నాడు, కానీ దేవుడికి చేరువులోకి రాలేదు. ఎప్పుడు నువ్వు చెరువులోకి వస్తావంటే ప్రభు వలె రూపాంతరం చెందినప్పుడు. దేవుని స్తోత్రం. నీవు దేవుని వలె రూపాంతరం చెందాలి. ఎలాగా అంటే ఆయన గడ్డాల మెసలు పెంచుకొని పెరగడం కాదు. రూపాంతరం చెందడం అంటే నీతిలోను పరిశుద్ధతలోను ప్రేమను వల్ల అలాంటి జీవితం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, ఆ నీతిని ఎప్పుడైతే నువ్వు సంతరించుకుంటావో రూపాంతరం చెందుతావు. రూపాంతరం చెందకుండా దేవుని రాజ్యానికి నేను చేరుకోలేము. కాబట్టి ప్రేమల వల్ల ఈరోజు ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటూ దాన్ని దూరపరుచుకొని ఈ లోకంలోనే సుఖభోగము కలిగి బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నాం. కాబట్టి ప్రేమల వల్ల కొంచెం ప్రేమల వల్ల ఏ స్థితి కలిగి ఉన్నామో ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచించాలి. ఈరోజు పక్కవారి మాటలు విని నీకుండబడ్డ ఆత్మీయ జీవితాన్ని, విశ్వాసపు జీవితాన్ని అవిశ్వాసంగా మార్చుకుంటూ ఉన్నాం. ఏంటి అంటే మేము కూడా పుట్టినప్పటి నుంచి క్రైస్తవులమే, మేము చాలా కాలం నుంచి మా తాతల కాడ నుంచి మేము క్రైస్తవులమే. ఈ మాట చాలా దౌర్భాగ్యమైంది. మీ తాతల దగ్గర నుంచి క్రైస్తవులే, కానీ మీ నడవడికలో మీ మార్గాలు సరివిగా లేవు. ఎదుటి వారిని బలహీనపరిచే మాటలే కానీ బలపరిచే మాటలు ఏంటి అంటే విశ్వాసపు జీవితమే, విశ్వాసపు పలుకే నీ బ్రతుకుని నూతనపరచబడుతుంది. అలాంటి పలుకు నీ బ్రతుకులో ఉండాలి, కానీ అది లేకుండా లోకస్తుల వలె వారు చెప్పిన మాటలు వింటూ వారి మనం కూడా బలహీనపరచబడి దేవునికి దూరస్తులుగా ఉన్నాం. కనుక ఈరోజు ఈ యొక్క సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట, వారు రమ్యమైన దేశమును నిరాకరించి ఆయన మాట నమ్మకపోయేది అంటాడు. ఆయన మాట నమ్మకపోయారు. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా ఆయన మాట వినడానికి ఇష్టపడలేదు. ఆయన మాట వినగలిగిన రోజు ఆయన కార్యాలు తప్పకుండా నేను చూడగలను. కాబట్టి ప్రేమని వలన ఈరోజు ఎందుకు ఈ ప్రయాస, ఎందుకు ఈ ప్రయత్నాలు మీరు ఎప్పుడైనా గమనించలేదు తెలియదు. కానీ ఒకవేళ నా మీద కూడా విసుక్కోవచ్చేమో, ఏంటమ్మా ఈ టైంలో అయినా ఈ టైంలో ఈ ఆరాధనలు ఏంటి అనుకోవచ్చేమో. నీవు ఎంతకాలంగా ఆరాధించినా దేవునితో వ్యతిరేకపడ్డ నీ జీవితము మార్చుకొని నువ్వు చేసిన అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టాలంటే నువ్వు ప్రయత్నించాలి, ప్రయాసపడాలి. వాళ్ళెవరో చేసిన దానికి నాకెందుకు వచ్చింది అంటారేమో. ఈరోజు ఒక మాట చెప్పిన, ఒక వ్యక్తికి ఒక బిడ్డ పుట్టించిన తర్వాత వాళ్ళ యొక్క నడవడికలు బట్టి వాళ్ళ యొక్క తీర్మానాన్ని బట్టి ఏమంటే తెలుసా, అంతా తండ్రి నడవడికి, తండ్రి యొక్క ఉద్దేశాలే, తండ్రి యొక్క పోలికలే, తండ్రి గుణాలే వీడికి వచ్చాయి అంటారు. ఎందుకని? ఆ తండ్రికి పుట్టినాడు కాబట్టి ఆ గుణాలు వచ్చాయి.
అలాగే ఆదాము సంతానం నుంచి మనం బయటకు వచ్చాం కాబట్టి ఆదాము యొక్క అడుగుజాడలను ఇప్పటి వరకు నడుస్తున్నాం. ఆదాము మనస్తత్వం మనం కలిగి ఉన్నాం. ఏమండి, మన తల్లిదండ్రులు చేసిన అతిక్రమాలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. వాళ్ళ గుణగణాలు ఇంకా మనలో సంతరించుకుంటూ బ్రతుకుతూనే ఉన్నాం. సాకులు చెప్పుకొని బ్రతుకుతున్నామే కానీ సరైన జీవితాన్ని వెతకాలన్న ఆలోచన మన జీవితంలోకి రావట్లేదు. ఎందుకని? ఇదంటే మన పితల కాలం నుంచి కూడా ఈ సాకులు అనేవి మనం వెంబడిస్తూనే ఉన్నాయి. ఈ బలహీనతలు అనేవి మనం వెంబడిస్తూనే ఉన్నాయి. ఈ చిన్న విషయంలో కూడా అబద్ధాలు చెప్పుకుంటూ ఏంటి తను తాను తప్పించుకోవడానికి ఇష్టపడతామే కానీ నేను చెప్పేది అబద్ధము అన్న ఆలోచన ఎప్పుడైనా కలుగుతుందా మన జీవితంలో? ఏదో విధంగా అబద్ధం చెప్పి మనం తప్పించుకోవడానికి ఇష్టపడతాం. తప్పించుకోవడం గొప్ప కాదు కానీ నీవు అబద్ధికుడు కాక యథార్థపరుడవై దేవుని యొక్క నిత్యరాజ్యములో యుగయుగాల ప్రభుత్వం కూడా నివాసం చేయాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమల వలన నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలి, నీ ద్వారా దేవుడు ఆరాధించబడాలి. ఆరాధనకి యోగ్యుడైన దేవుడు నీ ఆరాధన ఆయనకి ఇష్టకరంగా మార్చబడినప్పుడు నీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి తన హస్తాలు ఎప్పుడూ నీ వైపు చాపి ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమల వలన ఈరోజు ఏ స్థితి కలిగి ఉన్నాం? రమ్యమైన దేశాన్ని వారు నిరాకరించి వారి గుడారములో వాళ్ళు సనుగుకొని, చూడండి, వారి గుడారములో వాళ్ళు సనుగుకున్నారట. గుడారం అంటే ఏంటి? మీ హృదయమే, నీ దేహమే. ఈ దేహము నీ యొక్క ఆత్మకి సహకరించదు. ఆరాధన టైం అయింది అన్నప్పుడు ఈ దేహము దానికి సహకరించగలిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది. కానీ ఈ దేహము సహకరించటం ఏంటప్పో ఈ టైంలో ఎప్పుడు చూసిన ఈ ఆరాధన ఏంటి, ఈ క్రమాలేంటి అన్నట్టుగా ఉంటుంది. సనుగులు తెలియకుండా మనసులో కొన్ని ఆలోచనలు, వ్యతిరేకమైన భావనలు. అవును, ఇది నా బాధ్యతే కాదు, ఇది నా హక్కే కాదు, నేను పోగొట్టుకున్న దాన్ని తిరిగి వెతకాలంటే ప్రభు పాదాల దగ్గరే ఉంది. ప్రభు పాదాల దగ్గరే నేను పోగొట్టుకుని ఆత్మీయ జీవితం పొందాలని ఎవడైతే ప్రయాసపడతాడో తప్పకుండా అటువాడు దేవుని నిత్యరాజ్యాన్ని పొందగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమల వలన ఏ స్థితి కలిగి ఉన్నామో ఆలోచించాలి. ఎలాంటి విధి విధానం కలిగి ఉన్నామో. క్రైస్తవులుగా బ్రతుకుతున్నామే కానీ క్రీస్తు వలె బ్రతకడానికి ప్రయాసపడాలి అంటాడు. చాలా మంది అంటారు ఆయన దేవుడి గతయ్యా అంటాడు. అలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడతారని ప్రభు మానవుడిగా శరీరాన్ని ధరించుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన దేవుడి కదయ్యా అంటారు. చాలా మంది అంటుంటారు ఆయనకి మనకి ఆడయ్యా, ఆయన దేవుడు అంటారు. ఆయన దేవుడు అంటారు. మీ దేవుడు దెయ్యాలా? కాదు కదా. మనకు కూడా దేవుని పోలిన మనమైన దావీదు అంటాడు, మానవుడిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు అయినను నీవు వాడిని కొంచెము తక్కువగా చేస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మన శరీరాన్ని మనం జయించగలమో దేవుని పోలిన వారం అయి ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శరీరాన్ని జయించగలగాలి. ఏంటి అంటే యేసు ప్రభు శరీరం ధరించుకోవాల్సిన అవసరం ఏంటి? అవసరమైనకి ఆయన ఏ రూపంలో మనకు కనపడవచ్చు. కానీ నీకు నాకు ఆ ఉన్నతమైన స్థితిని నేర్పించడానికి ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయన కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. ఎందుకంటే మానవ శరీరం కనుక. కానీ శరీరాన్ని చేయించి తిరిగి తన యొక్క దైవత్వంలోకి వెళ్ళాలి అంటే శరీరాన్ని చేయించాలని కోరుకున్న ప్రభు నీకు నేర్పించడానికి తన శరీరాన్ని నీ కొరకు బలిగా ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు శరీరానుసారంగా బ్రతుకుతున్నామే కానీ ఆ శరీరాన్ని మనం వశపరుచుకొని శరీరము కాదు దేహము ఉన్నతంగా ఆత్మ ఉన్నతంగా ఉండాలి అన్న ఆలోచన ఎప్పుడైతే నువ్వు కలుగుతుందో నీ ఆత్మని కాపాడుకోవడానికి నీ శరీరాన్ని నీ ఆత్మకి వశపరుచుకుంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
కానీ ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఎలాంటి స్థితి కలిగి ఉన్నామంటే మన పితల కాలంలో ఎలాంటి మనస్థితి కలిగి ఉన్నామో అదే మనసు కలిగి కిందకు వస్తే ఒక మాట అంటాడు చూద్దాం. అప్పుడు అరణ్యములో వారిని కూల చేయుటకును అన్ని జనుల్లో వారి సంతానమును కాదు కొంచెం పైనుంచి వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి. ఆయన మాట నమ్మకపోయి యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సణుక్కొనిరి. అప్పుడు అరణ్యములో వారిని కూల చేయుటకు అన్య జనుల్లో వారి సంతానమును కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. చూడండి ప్రియమైన వాళ్ళ, ఐగుప్తు నుంచి విడిపించడం ఏంటి, మళ్ళా చేయటం ఏంటి గమనించగలగాలి. ఐగుప్తు నుంచి ఎందుకు విడిపించాడు అంటే ఐగుప్తులో ఉన్న బానిస బ్రతుకులు ఏమండి అహర్నిశలు వేదనకు గురైన వారు, దేవుని యొక్క బిడ్డలుగా ఏర్పరచబడ్డ వారు బానిసలుగా ఉండకూడదు. ఎవరి చేతి కింద నా బిడ్డలు బ్రతకకూడదు అనుకున్న దేవుడు తన దాసుల ద్వారా విడిపించి రమ్యమైన దేశానికి వారు నడిపించడానికి ఏమిటి ఎన్నో ప్రయోగాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి ఎన్నడూ చూడని విధంగా, ఎన్నడూ అనుభవించిన విధంగా అనేక ఆశీర్వాదాలు వాళ్ళ ముందు ఉంచాడు. ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసినప్పటికీ కూడా అనుభవించినంతసేపు అనుభవించి ఆ తర్వాత దేవుడి మీద దావీదు సేవకుల మీద విసుక్కోవడం ప్రారంభించారు. ప్రేమిల వల్ల వారు ఎన్నడూ చూడని ఆనందాన్ని అనుభవించినప్పటికీ కూడా ఆ కొద్దిసేపే దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. ఆ తర్వాత దేవుణ్ణి ధిక్కరిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి అంటే వారు ఉన్నతి మట్టి దేహములో గనక. ఈ మట్టి దేహము పరిస్థితి ఏంటి? దావీదుతో దావీదు నీవు ఎల్లవేళల వారికి వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉండు అంటాడు. ఎందుకు అంటే వారు మట్టి ఘటములు గనక అంటాడు. వారు మట్టి ఘటములు. మట్టి స్వభావం ఏంటి అంటే నీరు తగిలినప్పుడు, వర్షం పడ్డప్పుడు మట్టి మెత్తబడిపోద్ది. మరలా మంచి ఎండ తగిలినప్పుడు అది రాయిలాగా గట్టిపడిపోద్ది. అలాగే దేవుని వాక్యం ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తూ ఉంటావో నీ దేహము నీ వశములో ఉంటుంది. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వినడానికి నీ అంతరంగము ఆశిస్తుందో దాన్ని బట్టి నీ దేహము కూడా అది వశమై ఉంటుంది. లేదా దేవుడికి కాస్త దూరంగా ఉన్నావా నీ దేహము కఠినమయ్యి నీ దేహము ద్వారా నీ ఆత్మను కూడా కఠినపరిచి నీ ప్రాణాత్మ దేహాలు దేవునికి దూరమైపోయి ఆ రమ్యమైన దేశాన్ని అనగా పాలతీనులు ప్రవహించి అనగా పరలోకములు ప్రభుత్వం కూడా నివసించి ఆ నివాసాన్ని పోగొట్టుకునే దౌర్భాగ్య జీవితము మనం కలిగి ఉంటాం. కాబట్టి ప్రేమైన వల్లరా ఈ పోరాటానికి గల కారణం ఏంటంటే నీ దేహాన్ని స్వాధీనపరచుకోవడానికి. ఈ దేహము నీ మాట విందో వినేటట్టుగా నువ్వు మలుచుకోవడానికి ఇష్టపడాలి. నీ దేహము కోరుకున్న విధంగా ఈరోజు నువ్వు బ్రతకడానికి ఇష్టపడుతున్నావు. నీ దేహానికి కొన్ని కోరికలు ఉంటాయి. ఇలాగుండాలి కాదు. నీ దేహము నీ అంతరంగము నీ ఆత్మ చెప్తుంది దేవునికి ఎలాగుంటేనే నేను ప్రేమిస్తాడు అంటే అలాగుండడానికి ఇష్టపడం. ఎదుటివారి వైపు చూసి మన దేహాన్ని మీద మనం ఆశపడి మన దేహాన్ని కాపాడుకుంటామే కానీ ఆత్మని కాపాడుకునేవాడు అందనములో దేవుని అందనంత కృపలో దేవుని సన్నిధిలో నివాసం చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రేమని వాళ్ళరా పోగొట్టుకున్న ఆ ఆత్మీయ జీవితాన్ని ఆ రమ్యమైన దేశాన్ని తిరిగి పొందడానికి ఈ ప్రయాసం. ఏదో మధ్యాహ్నానికి వచ్చాములే, 2 పాటలు పాడుకుని వెళ్ళిపోయాములే, ఎంతకన్నా ఆత్మీయత అంటావేమో. అహర్నిశలు దేవునితో సహవాసము త్రెంచిపోయిన తర్వాత తిరిగి నీ మీద ఆయనకి నమ్మకము పుట్టు వరకు కూడా విసుగక ప్రార్థించే బిడ్డగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో కూడా 2 వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తికి నమ్మకం పోయింది. తిరిగి ఈ వ్యక్తి ఆ వ్యక్తిని మరలా నమ్మాలి అంటే
ప్రయత్నించాలి. తిరిగి అదే నమ్మకాన్ని నువ్వు పుట్టించుకోవాలంటే చాలా ప్రయోగాలు జరగాలి. అలాగే దేవునితో ఉన్న నీ జీవితము, దేవునికి దూరంగా బ్రతుకుతున్న నీ బ్రతుకు తిరిగి నీ మీద ఆయనకి నమ్మకము కలుగునట్లు నీ యొక్క విధి విధానం మార్చబడి దేవుడికి నీ బ్రతుకుల నమ్మకాలు పుట్టించే వరకు కూడా ఆయనతో విసుగక నువ్వు ప్రయాణం చేసే బిడ్డగా నువ్వు ఉండాలి. కానీ ఈరోజు ప్రక్కబారు మాట వింటాము. నీ దేహము కోరుకున్న విధంగా నువ్వు బ్రతకడానికి ఇష్టపడుతున్నావు. కానీ దేవునికి నీ పట్ల ఒక వాంఛ ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం నువ్వు ఎప్పుడైతే బ్రతకడానికి ప్రయత్నిస్తాను నీకు సహాయం చేసి మొదటి రూపాంతరంలోకి నేను రూపించుకోవడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఏ స్థితి కలిగిన ఒకసారి ఆలోచించాలి. అందుకే ప్రభు అంటాడు, ఒక చిన్న మాట చూద్దాం. యోబు గ్రంథంలో 8వ అధ్యాయం 5వ వాక్యాన్ని చూస్తే ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు పోగొట్టుకున్న ఆత్మీయ జీవితాన్ని మరలా నువ్వు పొందాలి అంటే, ఆ రమ్యమైన దేశాన్ని పోగొట్టుకున్న మన పితరులు, మన ఆది దంపతులు కలరాసుకున్న ఆ జీవితాన్ని నువ్వు పొందలేకపోతే ప్రభువుని చేరుకోలేవు. చేరుకునే నీ దౌర్భాగ్య జీవితము యుగ యుగాలు శ్రమ పడుతూ బ్రతకాలి. ఆ శ్రమ నుంచి తప్పించుకోవాలని దేవుడు నీతో ఏం చెప్తున్నాడు చూద్దాం. చూడమ్మా, నీవు జాగ్రత్తగా దేవుని ఎదికిన ఎడల సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొనిన ఎడల నీవు పవిత్రుడవై దేవుని స్తోత్రం, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు మహాభివృద్ధి పొందుదువు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలట? నీవు పవిత్రుడవు కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకి ఆడ కుదరదు సార్, ఆయన దేవుడి కదా సార్, ఆ మాట మాట్లాడతామని ఆయన దైవత్వాన్ని విడిచి మానవత్వాన్ని ధరించుకున్నాడు. దేవుడి స్తోత్రం. ఆయన దైవత్వాన్ని విడిచి మానవత్వాన్ని ధరించుకొని సస్యరుడిగా ఈ లోకంలో మానవుడిగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? నీకు నాకు నేర్పించడానికి. ఆ మానవుడు ఒకరోజు తన శిష్యుల ముందు రూపాంతరం చెందాడు. ఎందుకో తెలుసా? ఆయన బట్టలు రాస్తాడు ఇక్కడ, ఏ చాకలి కూడా అంతటి చదువు చేయలేని అంతటి తెల్లదనం కలిగి ఉన్నాడట. ఆయన ముఖము వారు చూడడానికి వీలు కానంతగా ఆయన రూపాంతరము చెంది, ప్రేమల వల్ల ఎందుకు ఈ మాట, ఎందుకు రూపాంతరం చెందాడు వాడు ముందు అంటే, నీవు కూడా ఇలాంటి రూపాంతరము చెందాలి. ఎందుకో తెలుసా? మానవ దేహములో ఉన్న నీవు మహిమకు మార్చబడాలి అంటే, నీవు తిరిగి పరిశుద్ధుడు కావాలంటే నువ్వు రూపాంతరం చెందాలి. దేని ద్వారా అంటే దేవుని వాక్యము ద్వారా నువ్వు రూపాంతరం చెందాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనకున్నబడ్డ కొన్ని అలవాట్లు ఏంటంటే, పాటలు కావాల్సిన ఎన్నైనా పాడతాం, కానీ ప్రార్థించడంలోనో దేవుని వాక్యం వినటంలోనో మటుకు ఇష్టపడం. ఎందుకంటే ఈ ప్రాణాత్మ దేహాలు ఒప్పుకోవు. ఎక్కువగా దేవునితో సహవాసం చేయడానికి సహకరించం. లోకంలో ఎంతకాలమైనా ఎంతసేపైనా మనం బ్రతకడానికి ఇష్టపడతాం. లోకులతో ఎంతసేపైనా మాట్లాడడానికి ఇష్టపడతాం. నీకు ఇష్టమైన వాళ్ళతో ఎంతసేపైనా గంటల తరబడి రోజుల తరబడి మాట్లాడతాం, కానీ వాళ్ళు కాదు నీకు ఇష్టమైన వాళ్ళు. నీ కష్టములో తోడుగా ఉండి నేను ఇష్టంగా మార్చుకున్న దేవుడితో ఎంతసేపు మాట్లాడినా తనివి తీరదు. గనుక ఎవరితో సహవాసం చేస్తున్న ఈరోజు నీవు తిరిగి నువ్వు పరిశుద్ధుడివై పవిత్రుడివైన ఎడల సర్వశక్తుడు ఏమంటాడు? నీవు పవిత్రుడైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడట. దేవుని స్తోత్రం. నేను పవిత్రునిగా ఉండాలి, మచ్చడాగు ముడత నా జీవితంలో ఉండకూడదు, నా దేవుడు కోరుకున్న విధంగా నేను ఉండాలి అన్న ఆలోచన ప్రతి కలిగి ఉంటాము.
అప్పుడు నీ పట్ల ఆయన శ్రద్ధ నిలిపి నీ ప్రతి అవసరాలు తీర్చడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమిన పదాన ఈరోజు చిన్న విషయం చెప్పిన, భార్యాభర్తలకి కొన్ని కోరికలు ఉంటాయి. నా భార్య ఇలాగా ఉండాలి, నా భర్త ఇలాగా ఉండాలి, ఇలాంటి అలంకరణ కలిగి ఉండాలి, ఇలాంటి అలంకరణ కలిగి ఉండాలి. అంటే ఒకరి మనసు ఒకరి ఇరిగి బ్రతకడం అంటారు. దాన్ని తప్పుగా కాదు. నువ్వు ఇలాగ అలంకరించుకో, ఇలాగుండు, నాకు ఇష్టం అలాగుంటే అంటే అలాగా ఉండడానికి ఇష్టపడుతుంది. ఏం చెప్తుంది? అయ్యా నువ్వు ఇలాగుండు, నువ్వు ఇలాగుంటే నాకు చాలా ఇష్టం అంటే ఆయన ఆ ప్రకారం ఈయన అంటాడు. ఎందుకని? ఒకరి భావాలు ఒకరు ఎరిగి, ఒకరి మనసు ఒకరు ఎరిగి బ్రతకడం అంటారు. అలాగే సంగముగా సమకూర్చబడ్డ నీవు వధువు సంగముగా ఉండాలని కోరుకున్న దేవుడు వరుడై నీతో పరిణయమాడడానికి ఆయన ఇష్టపడాలి అంటే ఆయన కోరిక మేరకి, ఆయన ఉద్దేశాల మేరకి నీవు కూడా అలంకరించబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకరి భావాలు ఒకరు ఎరిగి, ఏమిటి క్రీస్తులోనికి నువ్వు రూపాంతరం చెందకపోతే నీతో ఆయన సహవాసము ఉండడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ప్రియమైన వారు ఏ స్థితి కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచించాలి. ఎలాంటి విధి విధానం కలిగి ఉన్నాం ఆలోచించాలి. అలనాటి మన పితల కాలం నుంచి కూడా దేవుడు మనకి ఇవ్వాలనుకున్న, మన కొరకు ప్రత్యేకించుకున్న ఆ రాజ్యం చేరడానికి అనేక ఆటంకాలు మన చేతులు కలుగుతూ ఉంటాయి. ప్రతి ఆటంకాన్ని ఛేదించుకొని అది రాజ్యానికి వెళ్ళడానికి మార్గమైన దేవుని మాటలు నువ్వు వినగలిగితే, వాటి ప్రకారంగా నువ్వు బ్రతకగలిగితే ఆ మాటలు నీకు మార్గాలు సరళం చేస్తాయి. దేవుని స్తోత్రం. ఇంతవరకు ఈ ప్రయాస ఎందుకు అంటే మార్గము తప్పి తిరుగుతూ ఉన్నాం. ఆ వాక్యంలో ఒక మాట ఉంది, 40 దినాలకి ఇజ్రాయేలుని ఐగుప్తు రాజ్యానికి పాలుతేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని చెప్పాడు. 40 దినాలకి. మరి దేవుడు చెప్పిన 40 దినాలు 40 సంవత్సరాలు ఎందుకైనాయి అంటే వాళ్ళ సనుగులు సంశయాలు వలనే వాళ్ళు మార్గం మరిచి అక్కడ రాస్తాడు, మార్గము తప్పి అక్కడక్కడే తిరగడం ప్రారంభించాడంట. అక్కడక్కడే ముందుకు సాగలేదు వాళ్ళ నడవడిక. అక్కడక్కడే తిరగడం ప్రారంభించారు. ఎందువల్ల అంటే దేవుని మరిచారు కనుక వాళ్ళ మార్గం కూడా మరిచారు. గనుక మరిచిన మార్గాన్ని మరలా వెతకాలంటే దేవుని మాటల్లో ఉంది ఆ మార్గం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును. గనుక క్రీస్తుని తెలుసుకున్నవాడు, క్రీస్తుని ఎరిగినవాడు, క్రీస్తుని పొందినవాడు మార్గములో ధైర్యంగా వెళ్ళడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. గనుకని ఈ ఆరాధనకి అర్థం ఏంటి అంటే మర్చిపోయిన ఏమిటి కనుమరుగైన మార్గాన్ని తెలుసుకోవడమే ఈ ఆరాధన. కనుమరుగైపోయిన ఆ మార్గాన్ని తెలుసుకోవాలంటే దేవుని మాటల్లో ఉంది. గనుక ఆ మార్గములోనికి నిన్ను వెళ్ళనివ్వకుండా మార్గము తప్పించి త్రిప్పడానికి అపవాది ప్రతి క్షణము నిన్ను శోధిస్తూనే ఉంటాడు. ఆ శోధకుడు నిన్ను మార్గాన్ని తప్పి తిప్పకుండా ఉన్నట్లు దేవుడితో నువ్వు సహవాసం చేస్తే ఆ మార్గంలో తప్పకుండా నువ్వు వెళ్ళగలవు. దేవుని స్తోత్రం. అది నీ కొరకు ప్రత్యేకించిన ఆ రాజ్యాన్ని చేరుకోగలవు. గనుక ప్రతి బిడ్డ ఏ స్థితి కలిగి ఉన్నామో ఆలోచించాలి. ఎలాంటి సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాం. మనుషులతో సహవాసం గొప్పతనం కాదండి, చెయ్యొచ్చు అంటలేదు. కానీ నీ బలమైన సహవాసం ప్రభుత్వంలో ఉండాలి. కానీ అప్పుడే నీ బ్రతుకు మారి నూతనపరచబడుతుంది. నూతన యెరూషలేము చేరి మార్గము నీకు సరళం చేయబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు వెతికే ప్రతి వెతుకులాట కూడా నీ కళ్ళ ముందున్నదాన్నే వెతుకుతున్నవి. కానీ నీకు కనుమరుగైన పోయిన మార్గాన్ని నువ్వు వెతకగలిగితే తప్పకుండా ఈ లోకంలో జీవించినంత కాలమని ప్రతి అవసరము ఆయన తీర్చడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ పట్ల ఆయన కనుగొన్నది ఏంటో తెలుసా? నీవు ఆయనకు దూరం అయిపోయావని, ఆయనకు నువ్వు చేరువులకు రావాలని కోరుకున్న దేవుడు ఆయన నీకు ముందు మార్గమే నడిచాడు. నా వెంట రమ్మని ఆయన నీ ముందు నడుస్తూ ఆయన వెంట రమ్మంటే ఆయన వెంట మనం వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. కానీ మనుషుల వెంటే వెళుతున్నాం, మనుషులు వెంబడిస్తున్నాం. కానీ ప్రభు అంటాడు, నువ్వు మార్గం మనిషివు, కానీ
నువ్వు వెతకగలగడానికి ఇష్టపడితే నీ ముందు నేనుంటాను, నేను నీకు మార్గంలో నిలుస్తాను. ఒక్క మాట చాలా జాగ్రత్తగా ఉంటుందండి. నా వాక్యము నీ పాదములకు దీపము అన్నాడు. కారణం ఏంటి? నీ పాదాలు చీకట్లో వేశావు, అంధకారములో ఉన్నాయి. అంధకారములో ఏ ఆపద నీ చేతులకు వస్తుందో తెలియదు కాబట్టి నీ బ్రతుకు అంధకారము కాకున్నట్టు జీవపు వెలుగుగా ఈ లోకములకైనా వచ్చాడు అంటాడు కదా. ఈ లోకములకు నేను వెలుగునై వచ్చాను. దేవుని స్తోత్రం. నన్ను వెంబడించబడి చీకట్లో నడవడికిన ఇక వెలుగు సంబంధిగా ఉంటాడు, నా రాజ్యాన్ని చేరవరకు కూడా. గనుక దేవుడు నీకు మార్గమై నడిచాడు. ఆయన మాటలు నీ పాదాలకి దీపమై నిలిచాయి. ఈ రోజున గమనించగలుగుతున్నావా? ఇంతటి గొప్ప దేవుడిని నువ్వు ముందుంచుకొని లోకం వైపు చూస్తూ నీ బ్రతుకును పాడు చేసుకున్న బిడ్డ, నా హృదయపూర్వకమైన వందనాలు. ఎంతకాలంగా నువ్వు లోకంలో ప్రయత్నించినా ఒకరోజు నీ గమ్యము చివరి మనిషికి ఏదో గుర్తు చేసుకోవాలి. ఈ లోకంలో కన్ను మూయడం గొప్పతనం కాదు, చివరి మనిషిని పరలోకం. అక్కడ నువ్వు చేరుకోవాలంటే ఈ లోకంలో పోగొట్టుకున్న ఆత్మీయతని తిరిగి వెతకాలి. గనుక ప్రయాసపడు, ప్రభు కొరకు నిలబడు. లోకములో బ్రతకడానికి, లోకములో ఏదో సంపాదించుకోవడానికి, 10 మందిలో గొప్పగా ఉండడానికి అది కాదండి గొప్పతనము. క్రీస్తులో గొప్పతనంగా ఉన్నప్పుడు ప్రతి అవసరము ఆయన నామములో నీకు తీర్చబడుతుంది. దేవుని స్తోత్రం. కానీ దేవుని రాజ్యానికి చేరనివ్వకుండా అపవాది అనేక రకాలుగా నిన్ను ప్రయత్నించి దేవుని రాజ్యాన్ని త్వరపరచడానికి మార్గాన్ని మూసివేస్తున్నాడు. అనేక ఆలోచనలు పెట్టి మార్గాన్ని మూసివేస్తున్నాడు. అట్టి మార్గము నీకు తెరవబడాలి. ఆ మార్గంలో నిత్యత్వంలో చేరుకోవాలంటే క్రీస్తుని ముందున్నాడన్న ఆలోచన కలిగి ఉండాలి. ఏ క్షణంలో కూడా నీ భర్తను నీకు దూరం అవుతాడు, నీ భార్యను దూరం అవుతాడేమో, కానీ నిన్ను రూపించుకున్న నీ దేవుడు నీ ముందు నిలిచున్నాడు. నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నేనే మార్గాన్ని, రా, నా ద్వారా నీ పరలోకం తీసుకెళ్తాను రమ్మంటున్నాడు. అందుకే అన్నాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నీ ముందు నేనున్నాను. మార్గము నీ ముందుంది. ఆ మార్గంలో నడిచినప్పుడు పరలోకం చేరుకుంటావు. ప్రక్క చూపులు చూసి ప్రక్క మార్గాలు వెళితే నువ్వు పాడైపోతావు. కాబట్టి నీ ముందు నువ్వు పాడు కాకుండా, నువ్వు పతనమైపోకుండా ఉన్నట్లు నీ ముందు నేను మార్గాన్ని నిలబడ్డాను. నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ప్రియమైన వలన చేతులు జోడిస్తున్నాను. నీ ప్రభువు నిన్ను విడువక నీ ముందున్నాడు. గనుక ఆయన్ని వెంబడించడానికి ఇష్టపడు, ప్రయాసపడు, ప్రభువును పొందుకో, పరలోకముని సొంతం చేసుకో. యుగ యుగాల ప్రభుతో జీవించే జీవితాన్ని దేవుడు మనకు కలిగి చేయగాక. కనుమొద్దామా? కనుమొద్దాం. కృపామేడ ప్రేమ స్వరూపుడ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభు, ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాట ద్వారా మా జీవితాలు జీవపు వెలుగులో నడిచినట్లు, ఈ అంధకారం నుంచి విడిపించబడినట్లు ప్రభ కృప చూపించండి. మా జీవితము ప్రభ అంధకారమయం కాకుండానట్లు ఈ లోకంలోకి జీవపు వెలుగా వచ్చిన జీవాధిపతిమైన దేవా, మిమ్మల్ని వెంబడించినట్లు మీ మాటలకు లోబడి మీ వాక్యానుసారంగా బ్రతుకులు సహాయం చేయండి. ఇదిగో ప్రభ, ఈ ఆరాధనలో ప్రభ పాలకొంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డని బలపరచండి, పరిశుద్ధంలోనికి నడిపించండి. పోగొట్టుకుని ఆత్మీయ జీవితాన్ని తిరిగి పొంది నీ రాజ్యము చేరు వరకు ప్రభ ప్రయాసపడి మిమ్మల్ని వెంబడించి కృప దయచేయమని. ఇదిగో ప్రభా, ఎంతమంది బిడ్డల ఆరాధనకు రాలేదు ప్రభా, అటు వారిని కూడా దయతో క్షమించి రేపటి దినవలన మీ సన్నిధికి సహాయం చేయమని. ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా బలపరిచి భద్రపరిచి ఈ రిచ్ రాజ్యానికి వారసునిగా మార్చమని కోరుచు. ప్రత్యేకించి మనందరినీ మీ చేతులుగా అప్పగించుకుంటూ ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసము, కాపుదలైన నిత్య కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనకందరికీ, ఈ లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డకును ఆయన కృపతోడుగా ఉంచి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు.